ఆడి వేడి అది వేసింది అది బయటకి వెళ్ళి పొగ మంచి ఉంది, దీనికి ఏం చేయలేము కానీ మనము బయట నుంచి ఉంది. కంపల్సరీ ఉండదు అన్న, కొద్దిగా ధైర్యంగానే అనిపించినప్పుడు అయితే ఇక్కడ ఉత్త ఉన్నప్పుడే చలి ఘోరంగా పెడుతుంది కదా ఇక్కడ, ఉత్త ఉన్నప్పుడే చలి ఘోరంగా పెడుతుంది. 11 చలి ఎట్లనే ఉంటది, భయపడద్దు వేసుకున్నా అంటే ఎట్లనా అంతే కాదు బాగా వేసుకుంటున్నా అన్నాడు కదా. ఇప్పుడు దగ్గర కాదు కదా, ఏదో 10 రోజులు అయిపోతుందంటే అనుకోవచ్చు, 45 రోజులు కంపల్సరీ చలి ఉంటుంది మొత్తము. ఇంకా డిసెంబర్ జనవరి అయితే ఇంకా ఫుల్ చలి ఉంటుంది. ఇంకా వాళ్ళు శివ స్వాములు ఉంటారు కొంతమంది, అయ్యప్ప స్వాములు. ఆపేస్తారు ఇప్పుడు నడివై బండ్లు అవి. నేను కూడా పోయినప్పుడు నేను పోయినా కదా అప్పుడు వర్షం పడ్డది ఫుల్. ఆ వర్షం పడ్డానికి పైన నేను కిందనే ట్రాఫిక్ ఉంటదేమో కూడా, ఆయన కూడా మేఘాలు ఇట్లా కొట్టేస్తాయి తెలుసా ఫాస్ట్ గా. అరుణాచలంలో ఉన్నంత ఈ భక్తులు ఎవరుంటారు అయ్యా వెళ్ళవని అన్న. శ్రీశైలం ప్రాజెక్టు కనిపిస్తా మనకు, అడుగులు ఉంటది, అది మీకేసే పోతే అడుగులు ఉంటది పాపం. అదే పోతాం బాబు, మరి బ్రిడ్జ్ మీకేసే పోతావు నువ్వు, కనిపిస్తుంది మరి. చూడాలి, చూసినాం మేము, మధ్యలో కనిపిస్తుంది, అడుగులు ఉంటది చుట్టూ కనిపిస్తుంది, మధ్యలో పైన ఉంటది, ఆపుకుంటారు, ఫోటోలు కూడా దిగుతారు. ఫోటో దిగు, పులి అమ్ము పులి జింక దిగు, పులి జింక దిగు. అమరాబాద్ టైగర్ రిజర్వ్. అరే ఇదేంది అమరాబాద్ టైగర్? అరే బాగుంది. పోనీ రోడ్డు మీద ఆపినావు. ఎందుకు ఎందుకు తీసుకుంటున్నావు? పోతుందా బ్రేక్ పడతలేదా? ఎందుకు ఆపినవే? అది చూస్తే అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎట్లా చూస్తుంది? దిగుదాం.